కంపల్సరీ మన పప్పులో కాలుస్తుంటాం సార్. అక్కడ పిక్చర్ ఒకటైతే మనం వేరే ఒకటి డబ్బింగ్ చెప్పుకొని మనకు అనుకూలంగా డబ్బింగ్ చెప్పుకొని దెబ్బైపోతామని నా డౌట్. రేయ్, నీకు కుళ్ళురా, అందుకే ఇలా వాగుతున్నావు. నాకు కుల్ల దేనికి? నా భార్య నాతో ప్యాచప్ అయిపోతుంటే చూసి ఓర్వలేకపోతున్నావు నువ్వు. ఎవరు? నేను? నేను దయతెలచకపోతే కొంప చాలాసార్లు మునిగిపోయి ఉండేది. పైగా నేను ఓర్వలేకపోతున్నాను అంటున్నారు. అసలు మీరు ఆ నాలికతో ఏది పడితే అది వాగేయకండి. రేయ్, టిఫిన్ అసలు ఎందుకు రాలేదనే చిరాకులో ఉన్నా. ముందు బ్రేక్ఫాస్ట్ ఏమైందో కనుక్కో. ఇది మరీ బాగుంది. నే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అడుక్కుంటుంటే ముష్టోడు అడుక్కున్నట్టు ఉంటుంది. మీరే అడుక్కోండి. నేను అడుక్కోవడం ఏంట్రా? అదేలేండి, మీరే అడగండి అంటున్నాను. నా కర్మ. రే, మెసేజ్ పంపిద్దామని చూస్తే నా నంబర్ ఇంకా బ్లాక్లోనే ఉందిరా. అన్బ్లాక్ చేసినట్టు లేదు. ఒకసారి ఫోన్ చేసి నా నంబర్ అన్బ్లాక్ చేయమని చెప్పు, నేను మెసేజ్ చేస్తాను. అలాగే. హలో, చెప్పండి. మేడం, మీరు సార్ నెంబర్ని అన్బ్లాక్ చేయడం మర్చిపోయారంట. ఒకసారి అన్బ్లాక్ చేయమని చెప్తున్నారు. మర్చిపోయి కూడా అన్బ్లాక్ చేయను అని చెప్పండి. మేడం, మీరు చెప్పింది నేను విన్నది కరెక్టేనా, లేకపోతే వాక్యంలో ఇటుపదాలు అటు అటుపదాలు ఇటు అలా మారిపోయాయా? మీరు సరిగ్గానే విన్నారు. పొరపాటున కూడా మర్చిపోయి అన్బ్లాక్ చేయను అని చెప్పండి. అలాగే మేడం. ఓకే మేడం, చెప్తాను మేడం. ఉంటాను మేడం. ఏంట్రా? ఏంటి బాబు, ఇందాకేదో అన్నావు, ఏది మళ్ళొస్తారాను? ఏంట్రా మాట తేడాగా వస్తుంది? మొత్తం అక్కడ తేడా. మరి ఆ మాత్రం తేడా రాకుండా ఉంటుందా ఏంటి? ఏమంటుంది? పొరపాటు కూడా మర్చిపోయి అన్బ్లాక్ చేయను అని చెప్పమన్నారు. నన్ను అంత మాట అందా? నేనేదో దయతెల్చి కాస్త సాఫ్ట్గా చెప్తున్నాను గాని మేడం అయితే మీ మీదున్న అసహ్యాన్ని మొత్తం చూపించారు ఆ మాడ్యులేషన్లో. ఇదేంటండి నా మీదకి వస్తారు అన్నది మేడం, పడేది నేనా? చూపిస్తారా? ఈ నందుగాడంటే ఏంటో చూపిస్తా. డబుల్ యాక్షన్ చేస్తుందా మీ మేడము? వచ్చినప్పుడేమో ఒకటే ఈకైకలు పక్కపక్కలు రాసుకు పూసుకొని తెగ మాట్లాడింది. ఇప్పుడేంటి ఫోన్ అన్బ్లాక్ చేయనంటుంది? అసలు ఏమనుకుంటుంది? మిమ్మల్ని ఫుట్బాల్ ఆడుకోవాలనుకుంటుంది. ఏంట్రా అనుకుంటున్నారేమో. రమ్మన్రా, ఇమ్మీడియట్ గా రమ్మని చెప్పు. నెక్స్ట్ సెకండ్ నా కళ్ళ ముందు ఉండాలి. అవునా బాసు? ఏమని చెప్పాలి బాసు? మీ ఆయన రమ్మంటున్నాడు, నెక్స్ట్ సెకండ్ ఇక్కడ ఉండమన్నాడు అని చెప్పు. ఓకే. మళ్ళీ ఏంటి? మేడం, మీ ఆయన గారు వెంటనే ఇక్కడికి రమ్మంటున్నారు. రావడం కుదరదని చెప్పండి. అలాగే. రావడం కుదరదని చెప్పమన్నారు సార్. అంత మాట అన్నదా? మీరు ప్రతిదానికి మైసభలో దుర్యోధనుల్లాగా డైలాగ్కి ఇలా అవమానపడిపోతూ బాధపడిపోనక్కర్లేదు. మేడం గారు మిమ్మల్ని కంటిన్యూస్ గా డ్యామేజ్ చేస్తూనే ఉన్నారు. ఫిక్స్ అయిపోండి. ఇప్పుడు నేను ఫిక్స్ చేస్తాను రా. మొగుడిగా పిలిస్తే రానంటుందా? ఇప్పుడు బాస్గా పిలుస్తాను. నెక్స్ట్ సెకండ్ చేతులు కట్టుకుని మరి నా ముందు నిలబడమను. ఏమన్నారు బాసు? నెక్స్ట్ సెకండే చేతులు కట్టుకుని నా ముందు నిలబడమను. ఈ డైలాగు యాస్టిస్ పోస్ట్ చేయమంటారా? చేయరా. ఏమనుకుంటుంది నన్ను? ఇది అధికార దుర్వినియోగం బాసు. రే, అసలు అధికారం ఉన్నదే దుర్వినియోగం చేయడానికి. రమ్మని చెప్పు, చెప్తా. చెప్తాను. మళ్ళీ ఏంటి? మేడం, బాస్ నెక్స్ట్ సెకండ్ ఆయన కళ్ళ ముందు ఉండమంటున్నారు. చేతులు కట్టుకుని మరీ నిలబడాలంట. ఓహో, అవునా? బాస్ గారు రమ్మంటున్నారన్నమాట. అవును మేడం, బాస్ గారే రమ్మన్నారు. వస్తున్నా. మనోడికి మూడింది.